ఏంటి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ విచ్ ఎఫెక్ట్స్ రెటీనా? షుగర్, బీపీ, లైఫ్ స్టైల్ అనేది కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. మెయిన్గా స్మోకింగ్. ఫస్ట్ వెళ్ళిపోయేది కళ్ళజోడు షాప్కి. స్పెక్టకల్స్ వాడే వాళ్ళ రెటినా వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. నేను సువర్ణ. కంట్లో మనకి తెలియని ఎంతో పెద్ద ప్రపంచం ఉంటుంది అని చెప్తున్నారు డాక్టర్స్. సో ఇండియాస్ మోస్ట్ లీడింగ్ ఐ కేర్ హాస్పిటల్స్లో ఒకటి అయిన సెంటర్ ఫర్ ఐసైట్ హాస్పిటల్ నుంచి మనకి ఇప్పుడు డాక్టర్ నిఖిత, రెటినా స్పెషలిస్ట్, అంటే రెటినా సర్జరీ స్పెషలిస్ట్, ఈరోజు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఆ కంట్లో జరిగే ఇంకొక ప్రపంచ యుద్ధాల గురించి ఇంకా కొన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హాయ్ డాక్టర్ నిఖిత గారు. హాయ్, నమస్కారం అండి అందరికి. నమస్తే అండి. సో సెంటర్ ఫర్ ఐసైట్, సో ఇక్కడ మనకి రెటినాకి సంబంధించిన సమస్యలు ఏవే ఉంటాయి, ఏ ఏజ్లో స్టార్ట్ అవుతాయి, వాట్ ఈస్ ద టోటల్ స్టోరీ ఆఫ్ రెటినా? సో ఫస్ట్ మనం రెటినా అంటే ఏంటో తెలుసుకుందాము. సో రెటినా అనేది కన్ను వెనకాల భాగంలో ఉండేది నరం. ఓకే, సో కన్నులో చాలా రకాల పార్ట్స్ ఉంటాయి. లైక్ ఇది వరకు మీరు డిస్కస్ చేసినట్టుగా కన్నులో లెన్స్ ఉంటుంది, నల్లగుడ్డు ఉంటుంది, అంటే కార్నియా ఉంటుంది, అలాగే రెటినా. సో అన్నీ బాగున్నా కూడా మనకు రెటినాలో ఎటువంటి అయినా ప్రాబ్లం ఉన్నా కూడా విజన్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో రెటినా అనేది మనకి కెమెరా లాగా, మనం ఏదైనా చూసినప్పుడు రెటినా అనేది క్యాప్చర్ చేసుకొని బ్రెయిన్కి సిగ్నల్ పంపిస్తుంది. అప్పుడే మనకు ఆ ఇమేజ్ బ్రెయిన్లో సిగ్నల్ అయి ఉంటుంది. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది ఐ. ఓకే, సో మనకి రెటినాలో రకరకాలుగా ప్రాబ్లమ్స్ వస్తాయి. బాడీలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, లైక్ చాలా రోజుల నుంచి డయాబెటీస్ ఉన్నా, షుగర్ ప్రాబ్లం ఉన్నా, కంట్రోల్లో లేని వాళ్ళల్లో, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళల్లో, థైరాయిడ్ ఉన్నా కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్, ఇలాంటి బాడీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా రెటినా ఎఫెక్ట్ చేయొచ్చు. అండ్ చాలా మటుకు కేసెస్లో ఎర్లీ డిటెక్షన్ ఐలో అవుతుంది. అంటే పేషెంట్స్కి చాలా మటుకు డయాబెటీస్ ఉందని తెలియకపోవచ్చు, బ్లడ్ ప్రెషర్ ఉందని తెలియకపోవచ్చు, వాళ్ళ ఐ చెకప్కి వచ్చినప్పుడు కూడా బయటపడుతుంది రెటినాలో ఉన్న చిన్న చిన్న సైన్స్ వల్ల. ఓకే, ఇవే కాకుండా ఏజ్ నుంచి కూడా రెటినా డ్యామేజ్ అవుతుంది. ఏజ్ వల్ల రెటినా అనేది పల్చగా అవ్వచ్చు, నార్మల్గా ఉండాల్సిన థిక్నెస్ అనేది తగ్గొచ్చు. సో అలా తగ్గినప్పుడు కూడా రెటినా ప్రాబ్లం అయ్యి విజన్ తగ్గుతుంది. ఇవే కాకుండా మనకి ఏజ్డ్ వాళ్ళల్లో కాకుండా చిన్న పిల్లల్లో ఏమైనా దెబ్బ తాకినా, ఎటువంటి వాళ్ళు క్రికెట్ ఆడినప్పుడు బాల్ దెబ్బ తాకినా, లేదంటే ఫైర్ క్రాకర్ ఇంజురీస్, దివాళీ అప్పుడు ఆడే వాళ్ళల్లో, సో అన్నిట్లో రెటినా డ్యామేజ్ అవ్వచ్చు. ఓకే, సో అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే దీర్ఘకాలిక వ్యాధులు, ఇప్పుడు థైరాయిడ్, డయాబెటీస్, ఇవన్నీ చాలా వరకు కామన్ అయిపోయినాయి ప్రతి ఒక్కళ్ళలో. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ సఫరింగ్ డిసీజెస్. సో రెటినా అంటే ఈ ఈ సమస్యలు ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా రెటినా సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయా? ఏంటి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ విచ్ ఎఫెక్ట్స్ రెటినా ఈ జబ్బులు ఉన్న వాళ్ళలో? మెయిన్గా షుగర్, బీపీ ఉన్న వాళ్ళల్లో ఒక 5 సంవత్సరాలు దాటిన రావచ్చు. ఈవెన్ దో వాళ్ళు సఫర్ అవ్వబట్టి 5 సంవత్సరాలు అంటే మనకి బాడీలోకి బ్లడ్ షుగర్ వచ్చి, బీపీ వచ్చి 5 సంవత్సరాలు దాటితే చేంజెస్ స్టార్ట్ అవ్వచ్చు. ఇంకొకటి వాళ్ళకి తెలియకుండానే డయాబెటీస్ ఉండి వాళ్ళు మందులు వేసుకోకపోవడం వల్ల కూడా, ఇంకోటి కంట్రోల్లో పెట్టుకోకపోయినా, వాళ్ళకి డయాబెటీస్ ఉందని తెలుసు కానీ కంట్రోల్లో లేదు, డైట్ మెయింటైన్ చేయకో కంట్రోల్లో లేదు, అలాంటి వాళ్ళల్లో కూడా రెటినా డ్యామేజ్ అవుతుంది. సో రెటినాలో చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి. సో అవి ఆల్మోస్ట్ వీళ్ళలో రప్చర్ అవ్వచ్చు, బ్లీడింగ్ అవుతాయి. సో నరం వాపు ఏం చేయకుండానే, అంటే దీని సైడ్ ఎఫెక్ట్ వల్లనే, ఎఫెక్ట్ వల్లనే, ఏమీ చేయకుండానే. ఓకే, సో వీటిలో కూడా స్టేజెస్ ఉంటాయి. చాలా ఎర్లీ స్టేజెస్ లో పేషెంట్ కి తెలియదు ప్రాబ్లం అయ్యింది అని, ఎందుకంటే విజన్ చాలా బాగుంటుంది ఎర్లీ స్టేజ్ లో. వాళ్ళు లాస్ట్ స్టేజ్ కి వెళ్ళాకే బయటపడుతుంది. ఓకే, సో విజన్ ప్రాబ్లం అనేది లాస్ట్ స్టేజ్ కి వచ్చేదాకా తెలియదు, వచ్చే వరకు తెలియదు. ఇట్స్ లైక్ సైలెంట్ డిసీజెస్. రెటినా అన్ని చాలా మటుకు సైలెంట్ డిసీజెస్ ఉంటాయి. సో మోస్ట్ కాంప్లికేటెడ్ ఆల్సో. ఎస్, సో లాస్ట్ స్టేజ్ వెళ్ళేంత వరకు పేషెంట్కి విజన్ లాస్ అవ్వదు. సో వాళ్ళకి లాస్ట్ స్టేజ్లోనే తెలుస్తుంది. సో అందుకే డయాబెటీస్ ఇవన్నీ ఉన్న వాళ్ళల్లో, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళల్లో రెగ్యులర్గా చెకప్స్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళ కంట్రోల్లో ఉన్నా కూడా, వాళ్ళకి విజన్ బాగున్నా కూడా వాళ్ళు చెకప్స్కి రావాలి. సో దట్ డాక్టర్కి ఎర్లీ స్టేజ్లో బయటపడితే, ఎర్లీ ట్రీట్మెంట్ చేస్తే మనం అట్లీస్ట్ కాంప్లికేట్ అవ్వకన్నా ముందు, విజన్ లాస్ అవ్వకన్నా ముందు వీ కెన్ రికవర్. ఎందుకంటే సిమ్టమ్స్ కనిపించవు కాబట్టి.
ఓకే. సో మ్యామ్ యాక్చువల్‌గా అంటే చాలా వరకు బాడీ పార్ట్స్‌లో ఒకదానికి ఎఫెక్ట్ అయితే ఇంకొక దానికి ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది. ఏదో ఒక రూపంలో. ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ కంటికి సంబంధించి ఓన్లీ విజన్‌తో మాత్రమే మనం డిటెక్ట్ చేయగలుగుతాం. విజన్ ఆర్ డిశ్చార్జ్ అన్నట్లు లేకపోతే వాటర్ రావడం ఇట్లాంటి మంటలు. సో అవి కాకుండా ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే అంటే ఈ ప్రాబ్లమ్స్ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతారు. సో దీని నుంచి దానికి ఉన్నట్లుగా వైస్ వర్సా రెటినా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయా? రెటినా ప్రాబ్లమ్స్ ఒక్కసారి స్టార్ట్ అవుతే రెటినా నుంచి సైడ్ ఎఫెక్ట్గా సేమ్ క్యాటరాక్ట్ రావచ్చు. క్యాటరాక్ట్ అంటే శుక్లాలు అంటారు కదా, శుక్లాలు రావచ్చు. అట్ ద సేమ్ టైం మనం రెటినా ప్రాబ్లమ్ని కాంప్లికేట్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకోకపోతే అది గ్లాకోమాలోకి వెళ్ళొచ్చు. గ్లాకోమా అంటే కన్ను ప్రెషర్స్ పెరిగిపోతాయి అన్నమాట. కన్ను ప్రెషర్స్ పెరిగిపోతే ఇర్రివర్సిబుల్ విజన్ లాస్ అవ్వచ్చు. సో ఇవన్నీ కాంప్లికేషన్స్. సో అందుకే రెటినా ఆల్వేస్ ఎర్లీ డిటెక్షన్ ఇస్ ద కీ. సో ఓకే. ఎర్లీ స్టేజెస్లో మనం డిటెక్ట్ చేసి ట్రీట్ చేసుకుంటే మనం లాస్ట్ స్టేజ్ వెళ్ళకుండా ఇర్రివర్సిబుల్ విజన్ లాస్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. ఓకే. సో రెటినా ప్రాబ్లమ్స్ జనరల్‌గా ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు? చిన్న పిల్లల్లో కూడా రావచ్చు. ఓకే. రెటినా ప్రాబ్లమ్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సఫరింగ్ విత్ ఆల్ దిస్ టైప్ ఆఫ్ థైరాయిడ్, డయాబెటిస్ అండ్ ఆల్. రైట్. యా. ఇప్పుడు ఓకే. పుట్టిన వాళ్ళలో చిన్న పిల్లలు ఒకవేళ వాళ్ళ డేట్ కన్నా ముందు ముందు ప్రీ వాళ్ళలో బర్త్ కూడా బేబీస్. యా ప్రీమెచ్యూర్ బేబీస్లో కూడా మనకి రెటినా డెవలప్మెంట్ ప్రాపర్గా అవ్వకుండా కూడా వాళ్ళలో రెటినా ఆహాహా. డిటాచ్మెంట్స్ అంటే ఓకే. తన రెటినా తన ప్లేస్లో నుంచి డిటాచ్ అయిపోతుంది. సో ఓ. అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. బ్లీడింగ్ అవుతూ ఉంటుంది రెటినా ఇంటర్నల్గా. సో చిన్న ఏజ్ నుంచి కూడా రెటినా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఓకే. అండ్ కొద్దిగా ఏజ్ పెరుగుతున్నప్పుడు మయోపియా వస్తుంది కదా, గ్లాస్ పవర్. సో మయోపియా నుంచి కూడా రెటినాలో టేర్స్ రావచ్చు, హోల్స్ రావచ్చు. అంటే ఇఫ్ ఇన్ కేస్ మయోపియా డిటెక్ట్ చేయకపోతేనా? లేదు, మయోపియా ఉన్న వాళ్ళల్లో డిటెక్ట్ చేసినా చేయకుండా ఆహా. మయోపియా ఉన్న వాళ్ళల్లో ఓకే. 50% కన్నా ఎక్కువ వాళ్ళల్లో రెటినాలో చిన్న చిన్న హోల్స్ కానీ టేర్స్ కానీ ఉండొచ్చు. సో ప్రతి పేషెంట్ ఆఫ్ మయోపియాకి మనకు రెటినా స్క్రీనింగ్ అవసరం. ఓకే. దాని తర్వాత పిల్లల్లో ఎక్కువగా అబ్బాయిలు దెబ్బలు తాకించుకుంటూ ఉంటారు. స్పోర్ట్స్ వల్లనో దీని నుంచో వాళ్ళల్లో కూడా రెటినా డిటాచ్మెంట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. దాని తర్వాత ఏజ్డ్ వాళ్ళల్లో ఇవన్నీ షుగర్ బీపీ ఉన్న వాళ్ళల్లో. ఐస్ ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు బ్రెయిన్ నర్వ్స్ అండ్ ఆల్. సో బ్రెయిన్కి సంబంధించిన నర్వ్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా రెటీనాకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయా? సో రెటినా చూసినప్పుడే మనకి రెటినా చూస్తున్నప్పుడు మనకు ఆప్టిక్ నర్వ్ అనేది కనిపిస్తుంది. అది ఆప్టిక్ నర్వ్ అనేది మనకి బ్రెయిన్కి డైరెక్ట్ కనెక్షన్. సో దాంట్లో మనకి ఏమైనా చేంజెస్ ఉంటే తెలిసిపోతాయి రెటినా స్పెషలిస్ట్కి. ఆప్టిక్ నర్వ్ చూసే డాక్టర్ కూడా సపరేట్ ఉంటారు. బట్ మ్యాక్స్ రెటినా ట్రీట్ చేసేటప్పుడు మనం ఆప్టిక్ నర్వ్ని కూడా ట్రీట్ చేస్తాం టుగెదర్గా. ఓకే. అంటే డయాగ్నోస్ చేసే భాగంలో ఆప్టిక్ నర్వ్ కూడా చెక్ చేసేస్తారు. ఓకే, డన్. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగా అంటే రకరకాల ప్రాబ్లమ్స్ డిటెక్షన్ ఉంటుంది, దానికి తగ్గట్లుగా సర్జరీస్ కూడా ఉన్నాయి. సో కమింగ్ టు రెటినా అంటే ఇది ఒకటే అంటే లైక్ మిగతా వాటికి చూస్తే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏజ్కి తగ్గట్టు రావచ్చు, ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. సో దానికి తగ్గట్లుగా సర్జరీస్ రిఫర్ చేస్తున్నారు అండ్ యు ఆర్ గోయింగ్ విత్ దట్ ఆల్సో. కానీ కమింగ్ టు రెటినా ఇంటే మిగతా అంటే బాడీలో మిగతా పార్ట్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఇక్కడ ఎఫెక్ట్ ఎక్కువ కనిపిస్తుంది. సో రెటీనాకి సంబంధించిన సర్జరీస్ అసలు ఏమేమి ఉంటాయి? అంటే ఇప్పుడు థైరాయిడ్ వల్ల రెటినా ప్రాబ్లం వచ్చినా ఆర్ఎల్స్ డయాబెటీస్ వల్ల వస్తే అంటే ఏ ప్రాబ్లం వల్ల డిటెక్ట్ అయిందో దానికి తగ్గ ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఒకటే రకమైన ట్రీట్మెంట్ రెటినాకు ఉంటుందా? మెయిన్గా మనం ఏ ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి డయాగ్నోసిస్ అయితే దాన్ని బట్టి ఉంటుంది. సో దాని రూట్ కాజ్ని ట్రీట్ చేస్తాము. అలాంగ్ విత్ దట్ రెటినాలో మెయిన్ ట్రీట్మెంట్స్ అయితే లేజర్స్, ఇంజెక్షన్స్, సర్జరీ. ఓకే. ఒకవేళ మనకి ఎటువంటి చిన్న చిన్న టేర్స్ కానీ హోల్స్ కానీ రెటినా డిటాచ్మెంట్ అవుతుంది అన్న కేసెస్లో రెటినా లేజర్ చేస్తాము. డయాబెటీస్ నుంచి ఒకవేళ రక్తనాళాలు బ్లీడింగ్, రప్చర్ అని మాట్లాడుకున్నాం కదా, అలాంటి బ్లీడింగ్ ఏమైనా ఉన్నా కూడా లేజర్స్ చేస్తాము. కొన్నిసార్లు షుగర్ నుంచి బీపీ నుంచి కంటి నరంలో వాపు వచ్చేస్తుంది, వాపు వల్ల కూడా చూపు తగ్గుతుంది. అలాంటి కేసెస్లో మనం కంటికి ఇంజెక్షన్స్ ఇస్తాము. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి కన్నుగుడ్డుకే ఇంజెక్షన్స్ చేస్తాము. ఇంజెక్షన్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. మనకి యాంటీవిజిఎఫ్ మాలిక్యూల్స్ అని ఉంటాయి, స్టిరాయిడ్ మాలిక్యూల్స్. సో ఇవన్నీ విజన్ పోక ముందు చేసే ట్రీట్మెంట్స్ అమ్మా? లేదు, విజన్ లాస్ అయ్యాకే. ఓకే.
సో ద హై ఎండ్ ట్రీట్మెంట్స్. ఎస్. కానీ ఎర్లీ మనకు అప్పుడే 1 month బ్యాక్ వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ మంచిగా క్యూర్ అవుతాయి. ట్రీట్మెంట్ చేయగానే రివర్స్ అయిపోవచ్చు విజన్. ఓకే. ఒకవేళ మనం 6 months 1 year డిలే చేస్తే ఇట్ కెన్ గో టు ఇర్రివర్సిబుల్ విజన్ లాస్. ఓకే. సో అంటే ఇప్పుడు రెటీనా ప్రాబ్లమ్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది అదర్ దాన్ ద అదర్ ఐ ప్రాబ్లమ్స్. సో ఇది ఫీమేల్లో ఆర్ మేల్లో ఎక్కువగా వచ్చి అంటే జెండర్ డిఫరెన్సెస్ బట్టి వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయి? లేదు, నో జెండర్ బయాస్ ఎట్ ఆల్. ఓకే. సో ఎందుకంటే నేను ఇది ఎందుకు అడుగుతున్నానంటే థైరాయిడ్ ఈజ్ మోస్ట్లీ ఎఫెక్టివ్ టు లేడీస్. సో మోస్ట్ ఆఫ్ ద ఫీమేల్కి ఈ మధ్య కాలంలో అయితే కనుక ఫస్ట్ సఫర్ అవుతున్నది థైరాయిడ్తో. సో థైరాయిడ్కి ప్రాపర్గా డోస్ వాడుతూ ఉండి కూడా మెంటల్గా స్ట్రెస్ అవుతుంటే రెటీనా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. థైరాయిడ్ లో చాలా తక్కువగా చూస్తాం యాక్చువల్గా రెటీనా డ్యామేజ్. థైరాయిడ్ లో కొంచెం డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చూస్తాం ఐలో. లైక్ ఐబాల్ అనేది కొంచెం ముందుకు వచ్చేయడము, ఐబాల్ కంప్లీట్ గా ఐ మజిల్స్ అనేటివి థిక్ అయిపోవడము. యాక్చువల్ గా వేరే డిపార్ట్మెంట్ మనకి ఐలో ఇంకో భాగం ఉంటుంది ఆక్యులోప్లాస్టీ అని, వాళ్ళు డీల్ చేస్తారు. బట్ ఇట్స్ లైక్ కో మేనేజ్డ్ బై రెటీనా అన్నమాట. ఇద్దరము కలిసి ట్రీట్ చేసే కండిషన్స్ వస్తాయి. బట్ థైరాయిడ్ లో ఎక్కువ మటుకు విజన్ లాస్ అయ్యే ప్రాబ్లం అవ్వదు. బట్ కొంచెం కాస్మెటిక్ గా అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి థైరాయిడ్ లో. సో థైరాయిడ్ వల్ల ఎఫెక్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. మనకి ఎక్కువగా రెటినాలో చూసే ప్రాబ్లమ్స్ షుగర్, బీపీ, మయోపియా వల్ల ఏజ్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువగా. సో వెరీ రేర్ థైరాయిడ్ లో చూసే. ఓకే. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మయోపియాలో వచ్చే ప్రాబ్లమ్స్ తొందరగా డిటెక్ట్ అవుతాయి అండ్ తొందరగా క్యూరబుల్ కూడా. రెస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ కూడా అలానే ఉన్నాయి. బట్ స్టిల్ అంటే దీర్ఘకాలిక మిగతా వాటికి ఏంటంటే డైరెక్ట్గా కంటితో వచ్చే సమస్యలు ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ రిలేటెడ్గా ఉన్నాయి. సో లైఫ్ స్టైల్ అనేది కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో వాట్ ఆర్ ద లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ విచ్ ఎఫెక్ట్ రెటీనా? రెటీనాలో మెయిన్గా స్మోకింగ్. Okay. I can give you 3 S: smoking, sleep disturbances, steroids. Okay. Steroid medications like to any other parts. Any part like skin ointments వాడతారు కొందరు, స్టెరాయిడ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటారు. లేదంటే ఆస్తమా ఉన్న వాళ్ళు స్టెరాయిడ్ ఇన్హేలర్స్ వాడతారు. సో వాటి నుంచి కూడా రెటీనా దెబ్బతింటుంది. ఇంకోటి స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల. స్లీప్ డిస్టర్బెన్స్ చాలా మందికి సాఫ్ట్వేర్ వాళ్ళు నైట్ డ్యూటీస్ చేస్తూ ఉంటారు, నైట్ షిఫ్ట్స్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళల్లో కూడా స్లీప్ మనకు ఆ నైట్ టైం స్లీప్ ప్రాపర్గా లేకపోయేసరికి కూడా రెటీనా డ్యామేజ్ అవుతుంది. అదే కాకుండా మనకి స్మోకింగ్. స్మోకింగ్లో మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం కదా, నరం అనేది పల్చగా అవ్వచ్చు. సో స్మోకింగ్ చేసే వాళ్ళల్లో చాలా తొందరగా నరం పల్చబడిపోతుంది. సో ఒక్కసారి నరం పల్చబడిపోయింది అంటే విజన్ ఇర్రివర్సిబుల్ అవ్వచ్చు. ఓకే. సో బాడీలో ఏ పార్ట్కి ఒక సమస్య వచ్చినా దాని రిలేటెడ్గా అదర్ పార్ట్స్ విల్ ఆల్సో ఎఫెక్ట్. ఓకే. వీ హ్యావ్ డిస్కస్డ్ మైండ్ ఈజ్ లైక్ బ్రెయిన్ ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ఐ నర్వ్స్. సో మెంటల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా రెటీనా మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్గా డిప్రెషన్ పేషెంట్స్, కొందరు టైప్ ఏ పర్సనాలిటీస్ అంటాం కదా, వీళ్ళల్లో కూడా రెటీనా ప్రాబ్లమ్స్ చూస్తాము, ఎక్కువగానే చూస్తాము. సో ఇనీషియల్గా ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్ వచ్చినప్పుడు చాలా స్పాంటేనియస్గా తగ్గిపోతుంది. ఒకవేళ మనకి వాళ్ళని కొంచెం మెడిటేషన్ ట్రై చేయమని చెప్పినా, ఎక్సర్సైజ్ ట్రై చేయమని చెప్పినా క్యూర్ అయిపోతుంది ఫస్ట్ టైం, సెకండ్ టైం. బట్ మాటికి రిపీటెడ్గా అటాక్ చేసినప్పుడు డ్యామేజ్ అవ్వచ్చు రెటీనా. ఓకే. సో డిప్రెషన్ అలా కొంచెం ఇవాళ రేపు చాలా మంది సఫర్ అవుతున్నారు. సో డిప్రెషన్కి దానికి సంబంధించిన మెడికేషన్స్ కూడా తీసుకుంటున్నారు. సో ఆ మెడికేషన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మెడికేషన్ నుంచి వెరీ రేర్ వి సీ చేంజెస్. ఓకే. బట్ ఇన్ డిప్రెషన్స్ కానీ స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల ఏమవుతుంది అంటే ఇన్బిల్ట్గా మనకి స్టెరాయిడ్ లాంటి హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో అది మన రెటీనాని డ్యామేజ్ చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పినట్లుగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ దిస్ ఇస్ ఆల్సో ఎఫెక్ట్ రెటీనా. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మోస్ట్ ఆఫ్ ద అంటే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు థైరాయిడ్ గ్లాండ్ డిస్టర్బ్ చేస్తే అది ఎక్కువగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అలా చూసుకుంటే రెటీనా మీద హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా తక్కువ. స్ట్రెస్, ఎనీ స్ట్రెస్ కెన్ లీడ్ టు ప్రాబ్లమ్ టు ది రెటీనా. ఓకే. సో వాట్ ఆర్ ద సర్జరీస్ అవైలబుల్ ఫర్ రెటీనా? ఓకే. సర్జరీస్ మెయిన్గా మనం చేసే కేసెస్ రెటినల్ డిటాచ్మెంట్స్. ఎప్పుడైతే రెటీనా దాని ప్లేస్లో నుంచి సపరేట్ అయిపోతుందో, లేదంటే ఏదైనా బ్లీడింగ్ ఉందో, అలాంటి కేసెస్లో మనం సర్జరీకి వెళ్తాము.
ఓకే. సో సర్జరీస్ మనం అడ్వాన్స్ సర్జరీస్ ఇప్పుడు మినిమల్లీ ఇన్వేజివ్ వచ్చాయి, అంటే చాలా చిన్న చిన్న ఓపెనింగ్స్ చేసేసి మనం రెటినా సర్జరీ చేయొచ్చు. సో రెటినా సర్జరీని మనం విట్రెక్టమీ అంటాము. అంటే ప్రాపర్‌గా ప్లేస్ చేస్తారా రెటినాని? యా, కన్ను లోపల ఒకటి జెల్ ఉంటుంది, మనకి అందరి ఓకే. లోపల ఉంటుంది విట్రియస్ అనే జెల్. ఓకే. సో ఫస్ట్ జెల్ని తీసేసి మనం రెటినాని ఎక్కడైతే హోల్స్ ఫామ్ అయ్యాయో ఆ హోల్ని రిపేర్ చేసేసి మనం దాని ప్లేస్లో కూర్చోబెడతాము. ఓకే. అండ్ వాట్ అబౌట్ జెల్ మ్యామ్? అంటే ఇన్‌బిల్ట్ Gel- ఉండాల్సిన జెల్ మళ్ళీ మనము మళ్ళీ ఆర్టిఫిషియల్‌గా పెడతామా? నో, ఇట్ విల్ జనరేట్ ఇట్‌సెల్ఫ్. ఇట్ విల్ జనరేట్ ఇట్ సెల్ఫ్. ఓకే. సమ్ అదర్ ఫ్లూయిడ్ విల్ జనరేట్ ఇట్ సెల్ఫ్ ఆ ప్లేస్. ఓకే. ఓకే. సో న్యాచురల్‌గా ప్రాసెస్ అవ్వాలి అది. Naturalగా. కేసెస్‌లో అవుతుందా? జెల్ ఖచ్చితంగా అవుతుందా? జెల్ ఫామ్ లో అవ్వదు, బట్ ఫ్లూయిడ్ ఫామ్ లో అవుతుంది. ఓకే. అంటే ఏదో ఒకలాగా అక్కడ లూబ్రికెంట్స్ అయితే ఫార్మ్ అవుతాయి. ఫామ్ అవుతుంది. ఓకే. సో ఇంకా అదర్ దాన్ దట్ ఇంకేమైనా సర్జరీస్? మనం ఏ సర్జరీ చేసినా కూడా మనం విట్రెక్టమీ అనేది చేస్తాం. ఆ విట్రియస్ జెల్ అనేది తీసేస్తాం ఫస్ట్. ఎనీ రెటినా సర్జరీ విట్రియస్ జెల్ అనేది తీసేస్తాము. తీసేసి ఫర్దర్గా ఉంటాయి కొన్ని రెటినా ప్రాబ్లమ్స్, సెంటర్ రెటినాని ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కొన్ని రెటినా ప్రాబ్లమ్స్ సెంటర్ కాకుండా చుట్టుపక్కల ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో అకార్డింగ్ గా దాని మనం ప్లేస్ treat బట్టి. చేస్తాము. కొన్నిసార్లు ఆ జెల్ తీసేసి కన్ను లోపల గ్యాస్ ఇంజెక్ట్ చేస్తాము. కొన్ని కేసెస్ లో ఆయిల్ ఇంజెక్ట్ చేస్తాం, సిలికాన్ ఆయిల్ అని ఉంటుంది. ఒకవేళ గ్యాస్ ఇంజెక్ట్ చేస్తే గ్యాస్ దానంతటదే అబ్జార్బ్ అయిపోతుంది విత్ ఇన్ 2 to 3 weeks. సో 2 to 3 weeks తర్వాత పేషెంట్ విల్ స్టార్ట్ సీయింగ్ బెటర్. ఒకవేళ మనం సిలికాన్ ఆయిల్ వేస్తే మళ్ళీ సెకండ్ సర్జరీ చేస్తాం 2 to 3 months లేటర్. ఆ సిలికాన్ ఆయిల్ తీసేస్తాము. సో దాని తర్వాత దే విల్ బి ఏబుల్ టు సీ. ఓకే. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఈచ్ కేసులో ఏ కేసులో ఏది అవసరం అనేది మనం ఆన్ టేబుల్ డిసైడ్ చేసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పినట్లు ఏ సర్జరీ చేసినా రెటీనాకి సంబంధించి జెల్ అనేది తీసేస్తారు. బట్ ఇది అది న్యాచురల్‌గా ప్రొడ్యూస్ చేసుకోవాలి బాడీ. సో ఎంత టైం పట్టొచ్చు ఆ జెల్‌ని న్యాచురల్‌గా ప్రొడ్యూస్ చేసుకోవడానికి? విజన్ మళ్ళీ ప్రాపర్‌గా అవ్వడానికి ఆ జెల్, అంటే ఆ జెల్ ఉంటేనే విజన్ ప్రాబ్లమ్స్? No, అలా ఏమి ఉండదు. Okay. జెల్ ఇది- తీసేసి మనం సర్జరీ చేసే టైంలోనే మనకి కొన్ని ఫ్లూయిడ్స్ ఉన్నాయి, అవి ఇంజెక్ట్ చేస్తాము. సో అది మెల్లిగా ఐ దానంతటదే మళ్ళీ ప్రొడ్యూస్ చేసుకుంటుంది ఫ్లూయిడ్స్. ఓకే. మనం- ఎంత టైమ్ ఆఫ్ స్పాన్? విత్ ఇన్ 1-2 months లోనే అయిపోతుంది. ఓకే. సో అన్లెస్ అంటిల్ అంటే జెల్ ఫామ్ అయినా అవ్వేదాకా కూడా విజన్‌లో ఏ ప్రాబ్లమ్ ఉండదు. Problem ఉండదు. ఓకే. రైట్. సో రెటీనాకి సంబంధించి అంటే ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధులు, మెంటల్ స్ట్రెస్ ఆర్ లైఫ్ స్టైల్ ఇన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ చేంజ్ చేసుకున్నప్పటికీ కూడా రెటీనా ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయా? ఇంకా ఏదైనా రేర్ వెరీ స్పెషల్ కేస్ విచ్ ఎఫెక్ట్స్ రెటీనా? ట్రామా, మనం మాట్లాడుకున్నట్టు ట్రామా అవ్వచ్చు. లేదు ఇవన్నీ ఏది కాకుండా కూడా కొన్నిసార్లు రెటినా వీక్గా ఉండొచ్చు. వాళ్ళకి పుట్టుక నుంచే రెటినా కొద్దిగా వీక్ ఉండి అక్కడ నుంచి రెటినా డిటాచ్మెంట్స్ అవ్వడం, లేదంటే డెవలప్మెంట్లోనే ఇష్యూస్ ఉండడము, ఇలాంటివి కూడా ఉంటాయి. జెనెటిక్ చాలా చూస్తాం రెటినా కండిషన్స్. ఓకే. సో అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ విత్ జెనెటిక్స్ అమ్మా? జెనెటిక్స్ లైక్ రేచీకటి అంటారు కదా, అవన్నీ రెటినా ప్రాబ్లమ్స్. ఓకే. సో ఇప్పుడు మనం మాట్లాడే రేచీకటి ఇష్యూ వచ్చింది కదా. సో రేచీకటి అనేది రెటీనాకి సంబంధించిన ప్రాబ్లం. సో అది పర్మనెంట్గా క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఎప్పటికీ అలానే సఫర్ అవ్వాల్సి ఉంటుందా? చాలా మటుకు కేసెస్లో మనకి స్టేబుల్ ఉంటారు, అంటే కొద్దిగా వాళ్ళకి చుట్టుపక్కల విజన్ కనిపించదు, బట్ సెంటర్ విజన్ అనేది చాలా మందిలో స్టేబుల్ గా ఉంటుంది. బట్ కొన్ని ఎటిపికల్ కేసెస్ ఉంటాయి, వాళ్ళకి సెంటర్ విజన్ కూడా తగ్గిపోతుంది. కానీ మనకి ఇంకా ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి ఇంకా ఎక్స్పెరిమెంట్ ఫేజెస్ లోనే ఉన్నాయి, అవైలబుల్ లో లేవు. ఓకే. సో ఏది ఉన్నా వాళ్ళకి కొంచెం డిఫరెంట్ గ్లాసెస్ సజెస్ట్ చేస్తాము. అండ్ రెగ్యులర్ చెకప్స్ కావాలి, ఎందుకంటే వాళ్ళల్లో కూడా క్యాటరాక్ట్స్ రావచ్చు, గ్లాకోమా ప్రాబ్లం రావచ్చు, డిటాచ్ అవ్వచ్చు. సో ఇవన్నీ వాళ్ళల్లో కూడా మనం మానిటర్ చేస్తూ ఉండాలి. సో వాళ్ళకి కూడా రెగ్యులర్ చెకప్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఓకే. సో రెటీనా డిటాచ్ అనేది ఆన్ సెవరల్ కండిషన్స్ బేస్ చేసుకొని అవుతుంది. సో అసలు ఈ డిటాచ్మెంట్ అనేది ఎందుకు జరగచ్చు? అంటే లైఫ్ స్టైల్ ఈ ప్రాబ్లమ్స్ కాకుండా ఇన్ జనరల్గా ఇప్పుడు మనము ఐసైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు లెన్స్ పెట్టుకుంటూ ఉంటారు, ఆర్ ఎల్స్ ఏమైనా చిన్న యాక్సిడెంట్స్ అవ్వచ్చు, ఇందాక మీరు చెప్పినట్లుగా ఫైర్ యాక్సిడెంట్స్ ఇట్లా. సో దానివల్ల కూడా రెటీనా డిటాచ్ అయిపోయే అవకాశాలు ఉంటాయా? అంటే అంత ఈజీనా రెటీనా డిటాచ్ అవ్వడం? బికాస్ మిగతా ప్రాబ్లమ్స్ అంటే ఓకే, వీ కెన్ అండర్స్టాండ్, హౌ కమ్ ఇట్ హ్యాపెన్స్? ఈజీ అని కాదు, బట్ డెఫినెట్గా ఆ బ్లో అంత హార్డ్గా ఉంటే మాత్రం డెఫినెట్లీ డిటాచ్ అవ్వచ్చు. సో రెటినాకి ఆల్వేస్ మనం ఇందాక మాట్లాడుకున్న విట్రియస్ జెల్ అనేది చాలా అటాచ్డ్గా ఉంటుంది. ఓకే. ఫ్రమ్ బర్త్ కూడా అటాచ్డ్ ఉంటుంది, బై ఏజ్ అది డిటాచ్ అవుతుంది.
ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్, మన బాడీ యొక్క ప్రాసెస్ అది. బై 50+ వాళ్ళల్లో రెటినా నుంచి ఆ జెల్ అనేది డిటాచ్ అవుతుంది. ఓకే. సో అది డిటాచ్ అయినప్పుడు నార్మల్ గా అవుతే ఏమీ ప్రాబ్లం అవ్వదు. కొన్నిసార్లు ఆ డిటాచ్మెంట్ అయ్యేటప్పుడు అది రెటినాని కూడా పుల్ చేస్తుంది, లాగుతుంది అనమాట. అలా లాగినప్పుడు రెటినాలో హోల్స్, టేర్స్ అవుతాయి. ఒక్కసారి హోల్ టేర్ అయినప్పుడు రెటినా మెల్లిమెల్లిగా దాని Detach place లో అయిపోతుంది. నుంచి డిటాచ్ అవుతుంది. ఓకే. సో ఇదేమో ఏజ్, న్యాచురల్ ప్రాసెస్ లో కూడా అవ్వచ్చు రెటినల్ డిటాచ్మెంట్. అదే కాకుండా దెబ్బ తాకిన వాళ్ళల్లో, దెబ్బ తాకినప్పుడు కూడా విట్రియస్ జెల్ అనేది డిటాచ్ అవుతుంది రెటినా నుంచి. ఆ డిటాచ్ అయ్యేటప్పుడు సేమ్ మళ్ళీ హోల్స్ ఫామ్ చేస్తుంది. ఓకే. సో రెటినల్ డిటాచ్మెంట్ ఏజ్ తో అయినా అవ్వచ్చు, ఇంజురీతో అవ్వచ్చు, మయోపియా వీక్నెస్ ఉన్న వాళ్ళల్లో అవ్వచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ నుంచి అవ్వచ్చు. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లు ఏజ్తో డిటాచ్ అయిపోయింది అనుకోండి మ్యామ్, ఇన్ సపోజ్ అంటే ఏజ్తో వచ్చే ప్రాబ్లమ్స్లో వన్ ఆఫ్ ద రీజన్స్ అది కూడా అవ్వచ్చు. సో అలా అయినప్పుడు కూడా సర్జరీ చేయొచ్చా వాళ్ళకి కంప్లీట్గా? Definitely. మళ్ళీ ఇదివరకు ఇట్లానే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందా? ఎనీవేస్ మళ్ళీ ఏజ్లో అంటే ఏజ్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ తొందరగా దాన్ని ఎఫెక్ట్ పోయే అవకాశాలు ఉంటాయా? ఆ జెల్ సెపరేషన్ అనేది ఒకటేసారి అవుతుంది ఎవరికి అయినా. ఒకటేసారి అయినప్పుడు ఒకేసారి అది హోల్ బ్రేక్ కాజ్ చేస్తుంది. సో ఒక రెటినా డిటాచ్మెంట్ అయిందంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ మనం దాన్ని ట్రీట్ చేయాల్సిందే. ఓకే. ఓకే, రెటినా ప్లేస్ లో అంటే విజన్ కంప్లీట్గా పోతుందా మ్యామ్? కంప్లీట్ డిటాచ్మెంట్ అయింది అంటే పోతుంది. కొందరిలో ఏంటంటే ఒక ప్లేస్ లో డిటాచ్ అవుతుంది, అప్పుడు వాళ్ళకి ఆ సడన్ గా మనం మాట్లాడుకున్న బ్లాక్ స్పాట్స్ కానీ వాళ్ళు వస్తే అప్పుడు కంప్లీట్ డిటాచ్ అవ్వకన్నా ముందే కొన్నిసార్లు లేజర్ తోనే క్యూర్ చేయొచ్చు, కొన్నిసార్లు ఇమీడియట్ సర్జరీ తోటి 100% విజన్ రికవరీ చేయొచ్చు. ఓకే. కంప్లీట్ డిటాచ్ అయిపోయి కొద్దిగా లేట్ గా వచ్చారనుకోండి 100% రికవరీ ఇవ్వలేము సర్జరీ ఓకే. తర్వాత. సో దిస్ ఈస్ వాట్ యూ సెడ్ ఇనిషియల్ స్టేజెస్లో. సో కంప్లీట్గా డిటాచ్ అవ్వేదాకా తెలుసుకునే అవకాశం ఉండదు. చిన్న చిన్న హింట్స్ క్యాచ్ చేయగలిగితే. చిన్న చిన్న హింట్స్ ఇప్పుడు మీరు అన్నట్లుగా దోమలు వెళ్తున్నట్లు బూజు అవి ఏమనుకుంటారంటే జనరల్గా అవును. కళ్ళు తిరుగుతున్నాయో లేకపోతే మనం ఫుడ్ ప్రాపర్గా తీసుకోలేదో ఇలాంటి ఏమో అనుకొని వాటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లుగా ఆ సిమ్టమ్స్ ఎంత రెగ్యులర్గా వస్తే అంటే ఎంత రెగ్యులర్గా వస్తాయి, లైక్ అంటే విజన్లో ఎక్స్ట్రీమ్ చేంజెస్ వస్తాయా? మీరు చెప్పిన ఈ సిమ్టమ్స్ ఎంతవరకు వాళ్ళని ఎఫెక్ట్ చేస్తే వాళ్ళు పుష్ ఆన్ అవుతారు? ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్కి చాలా మందికి ఆ బ్లాక్ స్పాట్స్, ఫ్లోటర్స్ చెప్తూ ఉంటారు. ఎందుకంటే మయోపియా పెరుగుతూ ఉన్నప్పుడు ఈ బ్లాక్ స్పాట్స్, ఈ ఫ్లోటర్స్ చూడడం చాలా కామన్ అయిపోయింది. కానీ రోజు కనిపించే దానికన్నా సడన్ గా ఎక్కువగా వచ్చాయి. మనం ఏం చేసినా కూడా అది ఒక ప్లేస్ లో నుంచి జరగడం లేదు. ఓకే. దాంతో పాటుగా ఏదో పొరలాగా మన కంటి మీదకి వచ్చేసింది, లైట్స్ కనిపిస్తున్నాయి, చాలా అబ్నార్మల్ గా లైట్స్ వెలుతురు కనిపిస్తోంది, ఇలాంటి కేసెస్ లో ఎమర్జెన్సీ. అదర్వైజ్ నార్మల్ గా అప్పుడప్పుడు బ్లాక్ స్పాట్స్ వస్తున్నాయి, కన్ను మూసుకొని తెరవగానే వెళ్ళిపోతున్నాయి అనుకుంటే యూ కెన్ స్టిల్ ఇగ్నోర్ ఇట్. కానీ సడన్ గా ఎక్కువ అయిపోయాయి అంటే మాత్రం డెఫినెట్ గా రెటినా స్క్రీనింగ్ అవసరం. ఓకే. సో మ్యామ్ ఇందాక మీరు చెప్పారు లైక్ బీపీ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద బాడీ, ఇక్కడ కూడా నర్వ్స్కి ఎఫెక్ట్ అవుతుంది రెటినాకి అని. సో బ్లడ్ ప్రెషర్ అంటే రకరకాల ఫ్యాక్టర్స్తో బ్లడ్ ప్రెషర్ ఎఫెక్ట్ అవుతుంది అండ్ దాని నుంచే ఇతర పార్ట్స్ ఈవెన్ రెటీనా కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో నేను అడుగుతున్నది ఏంటంటే రెటీనా ఎఫెక్ట్ అయినాక లైక్ అంటే వీటితో ఏటికి సంబంధం లేదు, లైక్ రెటీనాకి బ్లడ్ ప్రెషర్కి ఏ సంబంధం లేకుండా రెటీనా డ్యామేజ్ అయింది ఒక పేషెంట్లో, దాని నుంచి మిగతా బాడీ పార్ట్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశాలు ఉంటాయి రెస్ట్ ఆఫ్ ద బాడీలో? లేదు, వాళ్ళకి ఆల్రెడీ మేబీ తెలియకుండొచ్చు బ్లడ్ ప్రెషర్ వాళ్ళ బాడీలో ఉంది అని. వాళ్ళు మేబీ డైరెక్ట్ గా ఫస్ట్ మనకి ఐ ప్రాబ్లమ్ తో వచ్చిండొచ్చు. మనం చూసాక ఓకే ఇది బీపీ నుంచో కొన్నిసార్లు కొలెస్ట్రాల్ నుంచో అని బయటపడుతుంది. అప్పుడు మనం చెక్ చేసినప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి హై బీపీ ఉంటుంది. సో దెన్ అప్పుడు మెడికేషన్, అప్పుడు రెటీనా ఎఫెక్టెడ్ అంటే రెటీనా వల్ల ఇది డిటెక్ట్ అవుతుంది. ఓకే. సో చాలా మటుకు బీపీ హై అయిన కేసెస్ లో కొన్నిసార్లు కొలెస్ట్రాల్ నుంచి కూడా మనం ఎలా అయితే హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ అని మాట్లాడుకుంటామో ఐలో కూడా రెటీనా స్ట్రోక్ అవుతుంది. సో రెటీనా స్ట్రోక్ కూడా విత్ ఇన్ 6 hours డిటెక్ట్ చేయకపోతే విజన్ లాస్ విల్ బి పర్మనెంట్. సో సీరియస్, నో రివర్సిబుల్ విజన్. ఐ స్ట్రోక్ వచ్చింది అంటే చాలా రివర్స్ చేయడం కష్టం విజన్. సో ఇన్ విచ్ కేసెస్ ఐ స్ట్రోక్ వస్తుంది? సేమ్ బ్లడ్ ప్రెషర్.
Blood సో pressure, బ్లడ్ ప్రెషర్ cholesterol. హై లెవెల్లో ఉంటే ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ ఉంటుంది. బట్ చాలా మంది డాక్టర్స్ బీపీ ఉంటే హార్ట్ అటాక్ అవుతుందని చెప్తారు, కానీ కళ్ళు ఎఫెక్ట్ అవుతాయని ఎందుకు చెప్పరు మ్యామ్? వై దిస్ ఈస్ నాట్ హ్యాపెన్ విత్ కామన్ పీపుల్? కామన్ డాక్టర్స్ ఎందుకు చెప్పరు? Heart stroke and brain strokes are way too more common. బట్ దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ స్ట్రోక్. ఎగ్జాక్ట్లీ, ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. సో అవేర్నెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. యా, వై ఎందుకు డాక్టర్స్ చెప్పరు? అందులో వాళ్ళకి మెయిన్ గా అవేర్నెస్ ఇవ్వాల్సింది, ఓకే కనిపించట్లేదు అంటే రేపో ఎల్లుండో వెళ్ళి చెక్ చేసుకుందాంలే అనే కండిషన్స్ కాదు. ఇమీడియట్ గా మనం ఎలా అయితే హార్ట్ స్ట్రోక్ వస్తే ఇమీడియట్ గా ఎమర్జెన్సీకి వెళ్తామో, ఐ ప్రాబ్లం కూడా అంతే ఎమర్జెన్సీ ఉంటుంది. స్ట్రోక్ ని మనం ఇమీడియట్ గా రివర్స్ చేయాలి అనుకుంటే. ఇప్పుడు డాక్టర్స్ కూడా అంటే జనరల్గా మనం ఆర్టికల్స్ చదివినా ఏదైనా చూస్తున్నా, మీకు ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్నా లేకపోతే మీ ఎక్కువ బాడీలో ఫ్యాట్ ఉన్నా మీ గుండెకి జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి, బీపీలు వచ్చే అవకాశాలు ఉంటాయి, లేకపోతే అదొచ్చే అవకాశాలు ఉంటాయి అంటారు. డాక్టర్స్ సైతం అదే చెప్తారు. సో మీ డాక్టర్సే పేషెంట్స్కి అవేర్నెస్ ఇవ్వకపోతే హౌ కమ్ వి రికవర్? సో ఎలాంటి అవేర్నెస్ అంటే ఇప్పుడు చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ కాకుండా, ఎడ్యుకేటెడ్ పీపులే ఈ మధ్య చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు హెల్త్ని. ఓకే ఇవాళ కాకపోతే రేపు అది అయ్యి ఉండదులే అంటే ఓవర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఓవర్గా అంటే అక్కడ ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసి లేదు అనుకుంటున్నారు. సో ఖచ్చితంగా కంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అని ఇంక్లూడ్ చేయాలి డాక్టర్స్ అనే విషయం మీద మీరు ఏమంటారు? డెఫినెట్ గా ఇది వరకు కన్నా ఇప్పుడు చాలా బెటర్ అయింది ఐ స్క్రీనింగ్. ప్రతి ఒక్క జనరల్ ఫిజిషియన్ కానీ, డయాబెటాలజిస్ట్ కానీ, ఎండోక్రైనాలజిస్ట్ కానీ వాళ్ళ రెగ్యులర్ ఇయర్లీ స్క్రీనింగ్ లో, యాన్యువల్ స్క్రీనింగ్ లో రెటీనా చెకప్ ఇంక్లూడ్ చేసుకుంటున్నారు. చాలా మంది ఫిజిషియన్స్ నాకు తెలిసిన వాళ్ళల్లో వాళ్ళ దగ్గరే రెటీనా కెమెరా పెట్టుకొని కూడా ఫొటోస్ తీస్తున్నారు. చాలా మంది, మేబీ వీ కెన్ టాక్ 70% ఆఫ్ ది జనరల్ ఫిజిషియన్స్ అనుకోండి. బట్ ఫుల్ బాడీ చెకప్ ప్రిస్క్రిప్షన్ లో అయితే వి డోంట్ ఫైండ్ ఐ చెకప్స్ ఇఫ్ యు గో డైరెక్ట్లీ టు ద ల్యాబ్. బట్ యూజువల్ గా డాక్టర్ ప్రిఫర్ చేస్తే ఇయర్లీ రెటీనా చెకప్ చాలా మటుకు చెప్తారు డాక్టర్స్. బట్ ఎంతవరకు మన దగ్గరికి పేషెంట్స్ టర్న్ అవుతున్నారు అనేది ఇంపార్టెంట్. యా ఎగ్జాక్ట్లీ. సో అంటే ఐ క్యాచీగా బీపీ ఉంది, ఓకే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఇంత ఉంది, సో ఇమ్మీడియట్గా ఆ డాక్టర్కి వెళ్ళాలి అని అనుకుంటారు. బట్ కంటికి వచ్చేసరికి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. సో ఒకటి మనకి డాక్టర్ చెప్పినా కూడా ఈ మధ్య కాలంలో చూసింది, పేషెంట్ డాక్టర్ కన్నా కూడా స్పెక్టికల్ షాప్కి వెళ్తారు. ఓకే, స్పెక్టికల్ షాప్ లో ఏం చూస్తారు? విజన్ చూస్తారు, స్పెట్స్ ఇస్తారు. ఓకే, కొన్నిసార్లు అక్కడ వాళ్ళు చెకప్ చేసినా కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సూపర్ఫిషియల్ గా మనకు నల్లగుడ్డు ఈ తెల్ల భాగం వరకే చూడగలుగుతారు. సో రెటీనా చూడాలి అంటే దాని ఎక్విప్మెంట్ సపరేట్ గా ఉంటుంది. మనం డైలేటింగ్ డ్రాప్స్ వేస్తాం, మనకు ఐ మజిల్స్ అనేది పెద్దగా చేసి చూడాలి రెటీనా. సో ఇవన్నీ చెకప్స్ జనరల్ ఆఫ్థమాలజిస్ట్ చేయలేకపోవచ్చు, ఆప్టోమెట్రిస్ట్ విజన్ స్పెక్టకల్ షాప్స్ లో చేయలేకపోవచ్చు. సో అలాంటి కేసెస్ లో కూడా బయటపడవు. పేషెంట్ అనుకుంటారు, ఓకే నేను ఐ చెకప్ కి వెళ్ళాను, నా డాక్టర్ సజెస్ట్ చేశారు, నేను వెళ్ళాను, నా విజన్ బాగుంది, అక్కడికి వదిలేస్తారు. కానీ రెటీనా స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్. విజన్ బాగున్నా బాగాలేకున్నా రెటీనా ప్రాబ్లం ఉండొచ్చు. సో రెటీనా డాక్టర్ వరకు వెళ్ళాలి అన్న అవేర్నెస్ చాలా తక్కువగా ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే జనరల్గా ఐసైట్ ఉన్న వాళ్ళు మీరు చెప్పినట్టుగా కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తారు, స్పెట్స్ ఆర్ లెన్సెస్ ప్రిఫర్ అంటే సజెస్ట్ చేస్తారు, వీళ్ళు ప్రిఫర్ చేసిస్తారు. సో వాళ్ళు కూడా సజెస్ట్ చేసినా చేయకపోయినా రెటీనాకి సంబంధించి స్క్రీనింగ్ తీసుకోవాలి అంటారు. తీసుకోవాలి, ఎస్. ఓకే, సో స్క్రీనింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో దానికి సంబంధించిన సర్జరీస్ తీసుకోవడం లైక్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. యాజ్ యూ సెడ్, ఫస్ట్ వెళ్ళిపోయేది కళ్ళజోడు షాప్కి వెళ్ళిపోయి తీసేసుకుంటారు. ఐ డ్రాప్స్ వేసుకున్నాక లూబ్రికేట్ అవుతుంది, బట్ లోపల ఉన్న ప్రాబ్లం అయితే డిటెక్ట్ కాదు, అది అట్లానే క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. సో ఆ ఎఫెక్ట్స్ డిఫరెంట్ ఫ్రమ్ రెటీనా ఎఫెక్ట్. సో ఇప్పుడు అంటే రెగ్యులర్గా లెన్స్ ఆర్ స్పెక్స్ వాడుతున్న వాళ్ళకి ఎంత టైం వరకు రెటీనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది? అసలు వాళ్ళకి వస్తాయా? ఒకవేళ వస్తే ఎన్ని ఇయర్స్ కంటిన్యూస్గా ఇవి వాడంగా వాళ్ళకి రెటీనా ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి? లూబ్రికెంట్స్ నుంచి అయితే మనకి డ్రాప్స్ నుంచి యూజువల్గా ఏమీ ఎఫెక్ట్ అవ్వదు మన రెటీనా. ఓకే, రెటీనా మనకు ఆల్వేస్ మన బ్లడ్ సప్లై ప్రాబ్లమ్స్ అన్నమాట, మన బ్లడ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ నుంచే ఉంటాయి. కానీ మనం మాట్లాడుకున్నట్టు స్పెక్టకల్స్ వాడే వాళ్ళలో, సో స్పెక్టకల్ పవర్ పెరుగుతుంది అనుకోండి. సపోజ్ ఇవాళ చెకప్ లో నాకు -2 ఉంది, నెక్స్ట్ ఇయర్ చెకప్ కి వెళ్ళినప్పుడు -3 అయ్యింది. సో ఆ పవర్ పెరుగుతున్నప్పుడు కూడా మనకి రెటీనా స్క్రీనింగ్ అవసరం. సో పవర్ పెరుగుతున్నప్పుడు కూడా రెటీనా వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
సో వాళ్ళల్లో కూడా అట్లీస్ట్ గ్లాసెస్ ఉండి అంత బాగున్నా కూడా ఇయర్లీ ఒక్కసారైనా రెటినా స్క్రీనింగ్ ఇస్ మస్ట్. ఓకే. సో హౌ ఫార్ ఎంత కాలంలో ఎఫెక్ట్ అవ్వచ్చు రెటీనా మ్యామ్? ఇయర్స్ ని బట్టి ఏమి ఉండదు యాక్చువల్ గా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ బట్టే. ఓకే, డన్. సో ఇంకొకటి ఫుడ్ హ్యాబిట్స్. అన్‌హెల్తీ లైఫ్ స్టైల్ ఎంత ఎఫెక్ట్ చేస్తుందో, హెల్తీ లైఫ్ స్టైల్ దాన్ని చేంజ్ చేస్తుంది అని ఒక అంశం కూడా మనం ఇవాళ రేపు చూస్తున్నాం. కంపారిటివ్‌లీ అదర్ బాడీ పార్ట్స్ కంటికి కూడా అదే ఉంటుందా? ఎగ్జాంపుల్ క్యారెట్. క్యారెట్ తింటే ఐసైట్ విజన్ కెపాసిటీ పెరుగుతుంది అంటారు. లేకపోతే అసలు కంటి సమస్యలే రావు అంటారు. ఈస్ దిస్ ట్రూ? సో మన గ్రోయింగ్ ఏజ్ లో డెఫినెట్లీ వైటమిన్స్ అవసరం, ఐకైనా అవసరం, హోల్ బాడీకి. సో గ్రోయింగ్ ఏజ్ లో డెఫినెట్లీ క్యారెట్ విల్ డూ బెనిఫిట్. బట్ ఒక నాట్ ఓన్లీ టు ఐ, అదర్ పార్ట్స్ కూడా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. సో నాట్ ఓన్లీ క్యారెట్, లైక్ వీ కెన్ సే బాయిల్డ్ ఎగ్స్ కానీ లీఫీ వెజిటబుల్స్, ఎవ్రీథింగ్ విల్ డూ. సో గ్రోయింగ్ ఏజ్ లో మాత్రమే విసే ఓకే మనకి సైట్ రాదు, ఏం ప్రాబ్లమ్స్ రావు హెల్దీ ఇది తింటే. కానీ అది తినేసి మనం చెకప్ కి వెళ్ళము అంటే మాత్రం కుదరదు. చాలా మంది మేము క్యారెట్లు తింటున్నాం అయినా మాకు సైట్ వచ్చింది, ఇట్లాంటి మిత్స్ ఉంటాయి. క్యారెట్స్ తినేసి డైలీ మనం ఫోన్ చూస్తే ఎగ్జాక్ట్లీ ప్రాబ్లం వస్తుంది. సో వాట్ ఆర్ ద అదర్ ఫుడ్స్ విచ్ లైక్ ఐ హెల్త్ వెరీ సేఫ్ అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎంతవరకు, అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దన్ క్యూరేషన్ అంటూ ఉంటాం. సో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఐ ఎఫెక్ట్ అవ్వడానికి, ఐ ప్రాబ్లమ్స్ రావడానికి. ఒకవేళ అంతా హెల్తీగానే ఉంది, ఓన్లీ ఫుడ్ వల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకున్నా కానీ ఏ ఫుడ్ తీసుకుంటే ఐకి తొందరగా ఎఫెక్ట్ రాకుండా ఉంటుంది, ఎక్కువగా సేఫ్గా ఉండొచ్చు? రెటీనా కండిషన్స్ లో మాట్లాడుకుంటే మాత్రం మనకి ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ చాలా హెల్ప్ చేస్తాయి. ఫ్రూట్స్ లైక్ యాంటీ ఆక్సిడెంట్స్ యూ కెన్ కన్సిడర్ సిట్రస్ ఫ్రూట్స్ కానీ. ఓకే, అవే కాకుండా మనకి జింక్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్ వీటన్నిటిలో ఉంటాయి. సో మనం ఇదివరకు మాట్లాడుకున్నట్టుగా ఏజ్ నుంచి వచ్చే మ్యాక్యులర్ డీజనరేషన్ అనే ప్రాబ్లం ఉంటుంది, ఏజ్ తో పాటు నరం పల్చగా అవ్వచ్చు. సో అలాంటి వాళ్ళల్లో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటే చాలా మటుకు అట్లీస్ట్ రివర్స్ కాకపోయినా కూడా నెక్స్ట్ స్టేజ్ కి వెళ్లకుండా మనం డిలే చేయొచ్చు. సో యాంటీ ఆక్సిడెంట్ సప్లిమెంటేషన్స్ త్రూ ఇస్తాం ఎక్కువగా, బికాస్ అందరూ అంత ఫుడ్ మెయింటైన్ చేస్తారో లేదో ఆ డైట్ తెలియదు కాబట్టి. సో ఆ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో మనం సప్లిమెంట్స్ త్రూ యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తాం, ఆర్టిఫిషియల్ సప్లిమెంట్స్. అదే కాకుండా ఒకవేళ ఎవరైనా నాట్ విల్లింగ్ ఉంటే మనం ఆ ఫుడ్ ఐటమ్స్ సజెస్ట్ చేస్తాం. లైక్ మోర్ ఆఫ్ మనకి డ్రై ఫ్రూట్స్ లో వస్తుంది, లీఫీ వెజిటేబుల్స్ లో వస్తుంది, సిట్రస్ ఫ్రూట్స్ మీరు అన్నట్టుగా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వచ్చే ఫుడ్ దేంట్లో ఉన్నా వి సజెస్ట్. సో ఓన్లీ ఫ్రూట్స్తో సాల్వ్ అయ్యే ఇష్యూ అయితే లేదు. దిస్ ఇస్ అ వెరీ బిగ్ మిత్. చాలా మంది ఫుడ్ తిని, అంటే సో అండ్ సో కంటికి సంబంధించిన ఫుడ్ తింటే కంటి సమస్యలు పోతాయి అనుకుంటా. దిస్ ఇస్ నాట్ ట్రూ, డాక్టర్ ప్రిస్క్రైబ్డ్. సో ఇంకొకటి, అంటే ఫుడ్స్ ఎంత పాటించినప్పటికీ, అంటే లీఫీ వెజిటబుల్స్ ఇలా హెల్తీ లైఫ్ స్టైల్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి పాటిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇవాళ రేపు మనం చూస్తున్నాం బయట ఫుడ్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ గుడ్. అన్నిట్లో ఏదో ఒక కల్తీ ఉంటూ ఉంటుంది. సో అది కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా. అంటే ఐ మీన్ మిగతా హెల్త్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుందో కంటికి సంబంధించిన ఎఫెక్ట్స్ కూడా అట్లానే వస్తాయి. బికాజ్ యాజ్ యూ సెడ్ ఇట్ ఈస్ వైస్ వర్సా. ఖచ్చితంగా అన్నిటికీ రిలేటెడ్గా ఉన్నాయి. సో ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఎంతవరకు మేజర్ రోల్ ప్లే చేస్తాయి? అంటే అసలు ప్రాబ్లం వచ్చినప్పటికీ రానప్పటికీ కూడా ఫుడ్ హ్యాబిట్స్ యాజ్ యూ సెడ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్, లేకపోతే లీఫీ వెజిటబుల్స్, ఇట్లా మనం ఏ ఏజ్ నుంచి ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తే ప్రివెన్షన్ ఉంటుంది? సో నన్ను అడిగితే అట్లీస్ట్ వాళ్ళ mid-30s నుంచి అయినా ఇఫ్ వి ఫాలో దిస్ డైట్ ఉన్న కండిషన్స్ ని అట్లీస్ట్ స్టేబుల్ గా పెట్టడానికి హెల్ప్ అవుతాయి ఈ హెల్దీ ఫుడ్. మనం ఏవైతే ఇందాక మాట్లాడుకున్నామో ఇవన్నీ హెల్దీ ఫుడ్ అట్లీస్ట్ స్టేబుల్ గా ఉంచుతాయి. ప్రాబ్లమ్స్ రావు అని చెప్పను, డైట్ ఫాలో అవుతాయి, బట్ అట్లీస్ట్ వచ్చిన కండిషన్స్ అయితే స్టేబుల్ పెట్టడానికి చాలా మటుకు హెల్ప్ అవుతాయి. అలాగే స్మోకింగ్, ఇది మెయిన్ ఇంకొక లైఫ్ స్టైల్ మనం మాట్లాడుకుంది. ఏదర్ యాక్టివ్ స్మోకింగ్, ప్యాసివ్ స్మోకింగ్, రెండిటి వల్ల కూడా అంటే అకార్డింగ్ టు యూ డ్రింకింగ్ కంటే స్మోకింగ్ ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుంది ఐకి. వెరీ డేంజరస్. స్మోకింగ్ అండ్ స్ట్రెస్ ఇస్ మోర్ డేంజరస్ దాన్ ఆల్కహాల్. Okay, to eye or else to the whole body? Whole body also, and especially eye. If you are asking me, to the retina. ఓకే, రైట్. రెటినాకు సంబంధించి ఏమేమి సమస్యలు ఉన్నా కానీ, అంటే ఎలాంటి పెద్ద సమస్యలు ఉన్నా చిన్న సమస్యలు ఉన్నా డిటెక్షన్కి సంబంధించి ఆర్ ఎల్స్ డాక్టర్స్ ట్రీట్మెంట్, అంటే యాజ్ వీఆర్ డిస్కసింగ్, సో సెంటర్ ఫర్ సైట్లో
డాక్టర్స్ ఎలా ఉన్నారు అంటే రెటినాకి సంబంధించి ఎలాంటి డిటెక్షన్స్ ఉంటాయి, డయాగ్నోస్ ఎలా కొనసాగుతుంది, డాక్టర్స్ అప్రోచ్ ఎలా ఉంటుంది? మన సెంటర్ ఫర్ సైట్ హాస్పిటల్లో అన్ని స్పెషాలిటీస్ అవైలబుల్లో ఉంటాయి. సో చాలామంది ఐ అంటే ఒకటే స్పెషాలిటీ ఏదర్ క్యాట్రాక్ట్ అనుకోవచ్చు, కానీ మన దగ్గర క్యాట్రాక్ట్ స్పెషాలిటీ, రెటీనా, గ్లోకోమా, ఆక్యులోప్లాస్టీ, ఆంకాలజీ అన్ని స్పెషాలిటీస్ అవైలబుల్ ఉంటాయి. సో రెటీనాలో మనం చేసేది ఎస్పెషల్గా ఫస్ట్ థింగ్ స్క్రీనింగ్. మనం ఇదివరకు మాట్లాడుకున్న అన్ని కండిషన్స్లో మనకి రెటినా స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం రెటినా ఎగ్జామినేషన్ ఎలా చేస్తాము, పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ విజన్ చెకప్ చేస్తాము, దాని తర్వాత డ్రాప్స్ వేస్తాము. ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఐ మజిల్స్ అనేది మనం డైలేట్ చేసుకోవాలి, అప్పుడే రెటినా అనేది క్లియర్ పిక్చర్లో కనిపిస్తుంది. సో డైలిటేషన్ చేయడానికి మనకి 40 minutes అయినా పడుతుంది. ఓకే, ఒక్కో పేషెంట్కి ఒక్కోలాగా ఉంటుంది, బట్ మినిమం టైమ్ ఇస్ 30 to 40 minutes. సో డ్రాప్స్ వేసాక దెన్ రెటినా ఎవాల్యుయేషన్ అవుతుంది. సో రెటినాలో నార్మల్గా ఉంటే విల్ డూ యాన్యువల్ చెకప్స్. ఒకవేళ ఏమైనా చేంజెస్ లైక్ డయాబెటీస్లో డయాబెటిక్ రెటినోపతి చేంజెస్ రావచ్చు, హైపర్టెన్సివ్ బీపీ కేసెస్లో హైపర్టెన్సివ్ ఇవన్నీ రెటినోపతి స్క్రీనింగ్లో బయటపడిపోతాయా? స్క్రీనింగ్లో తెలిసిపోతాయి, ఎగ్జామినేషన్లోనే తెలిసిపోతాయి. సో కొన్ని కేసెస్లో మాత్రం ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళాలి. రెటినా స్కాన్స్ ఉంటాయి, ఓసిటీ స్కాన్స్ అని ఉంటాయి. కొన్నిసార్లు రెటినాకి యాంజియోగ్రామ్ చేస్తాము. సో ఎలా అయితే మనం హార్ట్ యాంజియోగ్రామ్ వింటామో అలాగే చేతికి ఒక డై ఇచ్చేసి కన్ను ఫొటోస్ తీస్తాం, రెటినా ఫొటోస్. సో ఇలాంటి స్కాన్స్, రకరకాల స్కాన్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఈచ్ పేషెంట్ని బట్టి మనకి స్కాన్ అవసరమో స్కాన్ చేసుకుంటాము. స్కాన్ తర్వాత మనం పేషెంట్కి లేజర్ అవసరమా, లేదంటే ఇంజెక్షన్సా, లేదంటే రెటినా సర్జరీ విట్రెక్టమీ అవసరమా అనేది డిసైడ్ చేస్తాం. మన సెంటర్ ఫర్ సైట్ హాస్పిటల్లో అన్ని రకాల రెటినా ట్రీట్మెంట్స్ అవైలబుల్లో ఉంటాయి. ఇంజెక్షన్స్లో చాలా డిఫరెంట్ ఇంజెక్షన్స్ అవైలబుల్లో ఉంటాయి మార్కెట్లో. సో మన హాస్పిటల్లో అన్ని ఇంజెక్షన్స్ అవైలబుల్లో ఉంటాయి. ఓకే, సో ఇందాక మీరు డిస్కషన్లో చెప్పారు జనరల్ ఆప్థమాలజిస్ట్ దగ్గర స్క్రీన్ చేసే అంటే ఆ మెషినరీ ఉండదు ఆర్ఎల్స్ కళ్ళజోడు షాపుల్లో. సో వాట్ ఆర్ ద స్పెషల్ ఎక్విప్మెంట్స్ సెంటర్ ఫర్ సైట్ హ్యావ్? ఎస్, జనరల్ ఆఫ్థమాలజిస్ట్ చూసే దాంట్లో 10 to 20% ఆఫ్ ది రెటినా మాత్రమే చూడగలుగుతారు. సెంటర్ పార్ట్ ఆఫ్ ది రెటినా వాళ్ళు చూడగలుగుతారు. కానీ మొత్తం రెటినా 360 degrees చూడాలి అంటే వీ నీడ్ ఎ మెషిన్ కాల్డ్ ఇండైరెక్ట్ ఆఫ్థల్మోస్కోప్. విల్ వేర్ ఇట్ యాజ్ ఎ హెడ్ బ్యాండ్ అండ్ మనకు ఒక లెన్స్ ఉంటుంది. త్రూ దట్ లెన్స్ విల్ సీ ద రెటినా. ఓకే, సో దిస్ ఇస్ అ స్పెషల్ ఎక్విప్మెంట్ Yes. సెంటర్ ఫర్ సైట్ హ్యావ్. ఓకే, సో డాక్టర్స్ అప్రోచ్ ఎలా ఉంటుంది? ఎందుకంటే మనం చెప్పినట్లు సజెషన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఈ కేసెస్లో ఐసైట్కి సంబంధించి. సో డాక్టర్స్ అప్రోచ్ ఎలా ఉంటుంది? అంటే చెప్పడం అనేది డాక్టర్స్ బాధ్యత, డెసిషన్ అనేది పేషెంట్ రెస్పాన్సిబిలిటీ. హౌ కమ్ టు రెటినా ఆల్సో? ఎస్, అప్రోచ్ వీ వర్క్ యాజ్ ఎ టీమ్. సో మనకి ఆప్టోమెట్రిస్ట్ నుంచి కూడా మనకు అన్ని రకాలుగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆప్టోమెట్రిస్ట్ విల్ సే మీకు ఇంత సైట్ ఉంది, మీకు ఇంత విజన్ లాస్ ఉంది. నెక్స్ట్ డాక్టర్ విల్ ఎక్స్ప్లెయిన్ ఎగ్జాక్ట్గా మీ డయాగ్నోసిస్ ఏంటి, దేని నుంచి ప్రాబ్లం వచ్చింది, ఏ స్కాన్స్ అవసరమో, ఎటువంటి ట్రీట్మెంట్ అవసరమో. తర్వాత మన కౌన్సిలర్ టీమ్ విల్ యాక్ట్. కౌన్సిలర్ మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఇన్సూరెన్స్ ఏం ఆప్షన్స్ ఉన్నాయి, లేదంటే ఎనీ ఎంపానల్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మన సెంటర్ ఫర్ సైట్లో ఆల్మోస్ట్ అన్ని ఎంపానల్మెంట్స్ ఉన్నాయి, అన్ని ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి. సో కౌన్సిలింగ్ టీమ్ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్. సో యాజ్ ఎ టీమ్ విల్ ఆల్ టుగెదర్ అప్రోచ్ టు ది సో పేషెంట్. ఎకనామికలీ కూడా సపోర్ట్ ఉంటుంది Yes. పేషెంట్కి, రైట్? సో అంటే ఆన్ విచ్ బేసిస్ ఇప్పుడు యాజ్ వి డిస్కస్డ్ జనరల్ ఆప్థమాలజిస్ట్ ఆర్ స్పెషలిస్ట్ సర్జన్, సో సెంటర్ ఫర్ సైట్లో ఓన్లీ అంటే స్పెషలైజ్డ్ సర్జన్స్ మాత్రమే తీసుకుంటారా? సో హౌ కమ్ విల్ ద ఫ్యాకల్టీ లైక్ డాక్టర్స్ ఎలాంటి షూట్అవుట్ చేసి డాక్టర్స్ని తీసుకుంటారు? అందరూ డాక్టర్స్ విల్ సీ ఆల్ కేసెస్, జనరల్ కేసెస్ అందరము చూస్తాము. ఇట్స్ ఆల్ అండర్ ఎక్విప్మెంట్. ఎస్, మనం చూసాక సపోజ్ నేను చూసిన పేషెంట్లో క్యాటరాక్ట్ ఉంది, దెన్ ఐ విల్ రెఫర్ టు మై క్యాటరాక్ట్ డాక్టర్. ఒకవేళ నేను చూసిన పేషెంట్లో ఏదైనా ట్యూమర్ ఉంది, నేను నా ఆంకాలజిస్ట్ సర్జన్కి పంపిస్తాను. సో అందరూ స్పెషాలిటీస్ అవైలబుల్లో ఉన్నారు, బట్ అట్ ద సేమ్ టైమ్ వి సీ ఆల్ జనరల్ ఆఫ్థల్ కేసెస్ ఆల్సో. ఓకే, సో ఆల్ ద ఎక్విప్మెంట్ ఈస్ అవైలబుల్, Yes. all type of doctors related to eyesights, like related to eye problems are available. Yes. ఓకే, సో ఫైనల్గా రెటీనాకి సంబంధించి అంటే దిస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఐ ప్రాబ్లమ్స్. సో రెటీనాకి సంబంధించి ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ అంటే లైఫ్ స్టైల్స్ ఏంటి, ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ఏం చేయాలో చెప్పారు. సో ఇన్ జనరల్గా సెంటర్ ఫర్ సైట్కి ఏ కండిషన్లో అప్రోచ్ అయితే ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఫైనల్లీ? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ బాడీ ప్రాబ్లమ్స్, సిస్టమిక్ ప్రాబ్లమ్స్, యాన్యువల్ స్క్రీనింగ్ అందరికీ మస్ట్.
ఓకే, ఏ స్పెషాలిటీ వాళ్ళతో చూయించుకున్నా కూడా యాన్యువల్ స్క్రీనింగ్ ఇస్ మస్ట్. అలాగే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఎనీ సిస్టమిక్ ప్రాబ్లం, డయాబెటీస్, బీపీ, ఎటువంటి రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళల్లో మాత్రం ఖచ్చితంగా రెగ్యులర్ ఫాలోఅప్స్లో తీసుకోవాలి. సపోజ్ డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారు, ఇన్సులిన్ మీద ఉన్నారు, కంట్రోల్లో లేదు, ఎవ్రీ 3 to 6 months అయినా సరే చెకప్కి రావాల్సి ఉంటుంది. రైట్, రెటీనాకి సంబంధించి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని లైక్ డౌట్స్ని క్లియర్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఐకి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ సెంటర్ ఫర్ సైట్లో మనం పాస్ట్ ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్నాము. అక్కడ స్క్రీనింగ్ కానివ్వండి, అప్రోచ్ కానివ్వండి, తర్వాత ఇచ్చే ట్రీట్మెంట్స్ కానివ్వండి, మీకు ఏది సూట్ అవుతుంది అనేది చాలా క్లియర్ కట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్విప్మెంట్తో సహా డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు. మీకు ప్రాపర్గా గైడ్ చేసి మీ ప్రాబ్లమ్స్కి, ఐసైట్కి ఉన్న ప్రాబ్లమ్స్కి క్లియర్ చేస్తూ ఉంటారు. సో గో విజిట్ ఫర్ సెంటర్ ఫర్ ఐసైట్. సో దిస్ ఇస్ అ స్పెషల్ ప్రోగ్రామ్. స్టే ట్యూన్డ్ టు HM TV.